ల్యాండ్ కొనాలంటే పర్సనల్ లోన్ తీసుకోవచ్చా? ఇన్కమ్ బాగుంది, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, సివిల్ స్కోర్ కూడా డీసెంట్ గా ఉంది, కానీ ఒక క్లయింట్ చేసిన చిన్న తప్పు వల్ల అప్రూవ్ అవ్వాల్సిన 10 lakhs పర్సనల్ లోన్ కూడా రిజెక్ట్ అయింది. హే ఆల్, దిస్ ఇస్ మనోజ్, ఫౌండర్ ఆఫ్ హెచ్ఎస్ ఫిన్ కార్ప్. మాది కార్పొరేట్ డిఎస్ఏ. ఎవరైతే సీరియస్ గా లోన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్ అండ్ ఎలిజిబిలిటీని బట్టి బెస్ట్ బ్యాంక్స్ ని సజెస్ట్ చేసి టోటల్ ప్రాసెస్ లో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. రైట్ ఫ్రమ్ అప్లికేషన్ టు డిస్బర్స్మెంట్. లాస్ట్ 2 weeks నుంచి లోన్స్ కోసం హండ్రెడ్స్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. మేము కూడా ఒక్కోటి క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్క కేసు మాత్రం ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. క్లయింట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రొఫైల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక పెద్ద బ్యాంక్ లో 10 lakhs పర్సనల్ లోన్ కోసం అప్లై చేశారు. బ్యాంక్ వాళ్ళు వెరిఫికేషన్ అంతా చేసి ఫైల్ ని లాస్ట్ స్టేజ్ కి మూవ్ చేశారు. యూజువల్ గా అప్లికేషన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడు క్రెడిట్ అప్రూవల్ మేనేజర్ కాల్ చేస్తారు. కొన్ని క్వశ్చన్స్ ఫార్మాలిటీకి అడుగుతారు. ఈ ప్రాసెస్ లో తనని లోన్ ఎందుకు కావాలి అని అడిగారంట. దానికి మనోడు ప్లాట్ కొనడానికి అని చెప్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోన్ రిజెక్ట్ చేశారు. మీకు తెలుసా, చాలా మంది ఫైనాన్షియర్స్ ల్యాండ్ పర్చేస్ ని హై రిస్క్ అసెట్ గా కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఇవి ఎలాంటి ఇన్కమ్ జనరేట్ చేయవు కదా. అందుకే ల్యాండ్ పర్చేస్ కి చాలా బ్యాంక్స్ పర్సనల్ లోన్స్ ఇవ్వకపోవచ్చు. అలానే మీరు ప్లాట్ కొనుక్కోవాలంటే పర్సనల్ లోన్ కి వెళ్ళొద్దా అంటే వెళ్ళొచ్చు. జస్ట్ రీజన్ వేరే చెప్పండి. ఈ కైండ్ ఆఫ్ రిజెక్షన్స్ అందరికీ జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. ఒకవేళ మీకు జరిగితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.